సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. తన వ్యూహాలకు కార్యాచరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదును పెడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. జగన్పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎదురు దాడికి దిగుతున్నారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, చినరాజప్ప, ఆదినారాయణ రెడ్డి జగన్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల వ్యూహ రచన కోసం జగన్ ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్న సంగతి తెలిసిందే. దానిపై కూడా మంత్రులు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలను జగన్ భ్రష్టు పట్టిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం, ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఉద్యమాలకు కూడా వారు జగన్నే తప్పుపడుతున్నారు. జగన్ ఎంతమంది ప్రశాంత్ కిషోర్లను తెచ్చుకున్నా ఏమీ కాదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకు ఎంతో మంది ఐఏఎస్ అధికారులు బలయ్యారని విమర్శించారు. కుల మతాల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర రాజకీయాలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఎర్రచందనం దొంగలను జైల్లో పెడుతుంటే ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు చెడగొట్టాలని జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ కుట్రలు కుతంత్రాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. జగన్ యావంతా ముఖ్యమంత్రి కుర్చీపైనేనని, అది జరిగే పని కాదని మంత్రి ఆదినారాయణ రెడ్డి కర్నూలు జిల్లా నంద్యాలలో అన్నారు. ముఖ్యమంత్రిగా 5 సార్లు ఎన్నికవుతాడట, 30 ఏళ్లు పాలన చేస్తాడంట. దొంగ సొమ్ము ఉందని తల బిరుస్తూ అభివృద్ధి చేస్తున్న సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. సాక్షి పత్రికను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాయిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నంద్యాల ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన పనులకు నిధులు మంజూరయ్యాయని, ఉప ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని నిధులు మంజూరు చేయలేదని ఆయన చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు గుణపాఠం చెప్తామని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అభివృద్ధి కోసం ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గెలుపు అవసరమని, టీడీపీ కోసం కాదని మరో మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని, నియోజకవర్గ ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు. స్వలాభం కోసమే జగన్ పార్టీని నిర్వహిస్తున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు మంత్రి కిమిడి కళా వెంకట్రావు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో విమర్శించారు. డొల్ల కంపెనీలు పెట్టే జగన్ లాంటి వారికి జీఎస్టీ ఒక హెచ్చరిక అని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు రాజమహేంద్రవరంలో అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తుంటే జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చూస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ముద్రగడ పద్మనాభం, మందకృష్ణ మాదిగ వెనుక జగన్ ఉన్నారని ఆయన గురువారం అమరావతిలో ఆరోపించారు. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా సభలు సమావేశాలు నిర్వహిస్తామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.